ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. నేను మాత్రం అస్సలు హ్యాపీగా లేను. ఈ పార్టీలో అభి అవమానపడాలి లేదా బాధపడాలి, ఆ రెండూ జరగలేదు. పైగా ఆ నందన వచ్చి అంతా గందరగోళమైపోయింది. కూల్ ఐరేంద్రి, ఇప్పుడేంటి? ఆ అభి ఫీల్ అయ్యి బాధపడ్డం నీకు కావాలి, అంతే కదా? నీ కళ్ళ ముందే అది జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తాను, చూడు. ఇప్పుడు ఈ ఫ్లవర్ రాహుల్కిచ్చి చిన్న హగ్ కూడా ఇస్తాను. అది చూసి అభి ఏడుపు మొహం పెడుతుంది. అది చూసి సంతోషించు. అయ్యో, ఐరేంద్రి, నువ్వు చెవులు కొరుక్కుంటున్నప్పుడే ఇలాంటిదేదో చేస్తావని నాకు అర్థమైంది. అందుకే ఇలా ఇచ్చా. అరేరే, అలా ఎలా పడిపోయావు రిషిత? తుడుచుకో, అలానే వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోపో. అందుకే కాస్త ముందు వెనక చూసుకుని నడవాలి. దీంతో తుడుచుకో, తీసుకో. నువ్వు పొరపాటున పడలేదు రిషిత. ఆ అభి నిన్ను కావాలని పడేసింది. నువ్వు నాతో మాట్లాడటం గమనించి ఉంటుంది. అసలే దానికి తెలివితేటలెక్కువ. నువ్వు రాహుల్కి దగ్గరగా వెళ్తున్నావని చెప్పి దానికి డౌట్ వచ్చి ఇలా పడేసుంటుంది. నలుగురిలో నన్నింత అవమానిస్తుందా? ఇప్పుడు దాని కళ్ళ ముందే దాని మొగ్గుని గట్టిగా హక్ చేసుకుంటాను. ఏం చేస్తుందో చూస్తాను. వాటెవర్. అభి బాధపడటం నాకు ముఖ్యం, అందుకేగా నిన్ను రప్పించింది. మరి ఊరికి ఎలా పంపించేస్తాను? హ్యాపీ బర్త్డే రాహుల్. రిషిత, వాట్ ఆర్ యు డూయింగ్? నీకు హార్ట్ఫుల్ గా విషెస్ చెప్పాలనిపించింది, అందుకే ఇలా.
ఎంత ధైర్యం ఉంటే నా భర్తని నా కళ్ళ ముందే కౌగిలించుకుంటావా? తప్పేంటి? నేను ఫ్రెండ్లీగా హక్ చేసుకొని విషెస్ చెప్పాను అంతే. నువ్వు స్నేహభావంతో కౌగిలించుకున్నావా లేక నీ మనసులో వేరే ఆలోచనలో కౌగిలించుకున్నావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. అభి, సిటీ కల్చర్లో ఇలాంటివన్నీ నార్మలే కదా. నువ్వు కాస్త చూసి చూడనట్టు పోతూ ఉండాలి. అంతేగాని ఇలా ఇంటికొచ్చిన గెస్ట్ ని చేసుకుంటావా? తప్పు కదా? తప్పు కాదు. సిటీ అయినా పల్లెటూరు అయినా పద్ధతులు మారుతాయేమో కానీ మొగుడు పెళ్ళం బంధం మారదుగా. పరాయి ఆడది తన భర్తతో చనువుగా ఉంటే ఏ భార్య సహించదు. పైగా నీకై నువ్వు కావాలనే ఆయన్ని కౌగిలించుకున్నావు. నీ ప్రవర్తన వల్ల రాహుల్ బాబు కూడా ఇబ్బంది పడ్డారు. ఒక ఆడపిల్లవయ్యుండి హద్దు దాటడం తప్పు. మీ పెద్దవాళ్ళు నీకు చెప్పలేదా? అందుకే నేను గట్టిగా చెప్పాల్సొచ్చింది. ఇంకోసారి ఇలా చేసే ముందు ఈ దెబ్బ గుర్తుంచుకో. బుద్ధి సరిగా పనిచేస్తుంది. రాహుల్, నీ భార్య నన్ను ఇంత అవమానిస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఆ రోజు ఆఫీస్లో కూడా ఇలానే చేసింది. ఇప్పుడు కూడా ఇలా నలుగురిలో చేసుకుంది. ఇలా పిలిచి అవమానించడం కరెక్టేనా? నువ్విలా చేయడం కరెక్ట్ కాదు రిషిత. నీకు ఇదివరకే ఆఫీసులో కూడా చెప్పాను, మనిద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండాలని. మళ్ళీ నువ్విలా చేస్తావని అనుకోలేదు. నో రాహుల్, నేను ఫ్రెండ్లీగానే ఫీల్ అయ్యాను. నీ వైఫ్ విలేజ్ గర్ల్ కాబట్టి అలా పొరపాటు పడింది. నీకేమైంది? షట్ అప్.